దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. దేవీ నవరాత్రి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 25 లక్షల అదనపు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను ఆమోదించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య 105.8 మిలియన్లకు చేరుకుంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా తొలిసారి గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ప్రభుత్వం మరియు చమురు మార్కెటింగ్ కంపెనీలు కలిసి గ్యాస్ సిలిండర్, ప్రెషర్ రెగ్యులేటర్, సేఫ్టీ గొట్టం, కన్జ్యూమర్ కార్డ్, అలాగే ఇన్స్టాలేషన్ ఛార్జీల ఖర్చును భరిస్తాయి. దీనితో పాటు మొదటి రీఫిల్ మరియు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా అందిస్తారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఒక పెద్ద ఉపశమనం. అంతేకాకుండా ఒక 14.2 కిలోల గ్యాస్ సిలిండర్పై 300 రూపాయల సబ్సిడీ కూడా లభిస్తుంది. ఈ సబ్సిడీ సంవత్సరానికి గరిష్టంగా 9 సిలిండర్ల వరకు వర్తిస్తుంది. ఈ పథకం కోసం మొత్తం 676 కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వం ఆమోదించింది. ఈ అదనపు ఎల్పీజీ కనెక్షన్లను పొందడానికి అర్హత ఉన్న మహిళలు ఒక సాధారణ కేవైసీ ఫామ్ మరియు డిప్రివేషన్ డిక్లరేషన్ ఫామ్ను నింపి ఆన్లైన్లో కానీ లేదా సమీపంలోని ఏదైనా ప్రభుత్వ రంగ ఎల్పీజీ ఏజెన్సీలో కానీ సమర్పించాలి. ఆ దరఖాస్తును పరిశీలించి ధృవీకరించిన తర్వాత కనెక్షన్లను జారీ చేస్తారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులు సవరించిన ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతుంది. మహిళల జీవితాలను సులభంగా చేసే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. ఈ పథకం అర్హతలేంటో ఇప్పుడు చూద్దాం. లబ్ధిదారు మహిళ అయి ఉండాలి. వయసు 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండాలి. షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగల కుటుంబం అయి ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబం అయి ఉండాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ లబ్ధిదారు అయి ఉండాలి. అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారు అయి ఉండాలి. ఈ పథకం కింద పేర్కొన్న 14 పాయింట్ల డిక్లరేషన్ సమర్పించాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు కావలసిన పత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం. ఆధార్ కార్డులో అదే చిరునామా ఉంటే అవసరం లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ విధానం. స్టెప్ 1. ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి. అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్పై క్లిక్ చేయండి. మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఉజ్వల కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోండి. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్లలో మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. స్టెప్ 2. మీరు ఏ ఏజెన్సీని ఎంచుకున్నారో దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పేరు, మొబైల్, ఈమెయిల్ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. స్టెప్ 3. మీ రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్, ఏజెన్సీ పేరును ఎంచుకోండి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. మీ రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయండి. మీకు ఏ సిలిండర్ కావాలో ఎంచుకోండి. బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు నమోదు చేయండి. రిఫరెన్స్ నెంబర్ను సేవ్ చేసి దరఖాస్తు ఫామ్ ప్రింటౌట్ తీసుకోండి. ఫామ్, ఇతర అన్ని డాక్యుమెంట్స్ను తీసుకుని ఏజెన్సీకి వెళ్ళి కలవండి. ఆన్లైన్ విధానం. ఇంటర్నెట్ నుంచి ఉజ్వల యోజన కేవైసీ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోండి. అనెక్సర్ 1 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అనెక్సర్ 2 మెకానిక్ ప్రీ ఇన్స్టాలేషన్ చెక్ ఫామ్లను కూడా డౌన్లోడ్ చేసుకొని నింపండి. దరఖాస్తు ఫామ్లో వివరాలను జాగ్రత్తగా నింపండి. బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి. పూర్తి చేసిన దరఖాస్తు పత్రంతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను జత చేయండి. దగ్గరలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్ళి ఆ ఫామ్ను సమర్పించండి. ఉజ్వల యోజన కింద రీఫిల్ బుకింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉజ్వల యోజన అధికారిక వెబ్సైట్కు వెళ్ళి ఆన్లైన్ సేవల్లో రీఫిల్ బుకింగ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు సంబంధించిన నెంబర్లు కనిపిస్తాయి. మిస్డ్ కాల్, SMS లేదా వాట్సాప్, ఈ మూడింటిలో దేని ద్వారా అయినా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్, ఇండియన్ గ్యాస్, వీటిలో ఏ గ్యాస్ అయినా ఈ కామన్ నెంబర్లతో బుకింగ్ చేసుకోవచ్చు. రీఫిల్ బుక్ అయిన వెంటనే భారత్ బిల్ పే సిస్టమ్ ద్వారా బిల్ పే చేసుకోవచ్చు. అమెజాన్, పేటీఎం ద్వారా కూడా ఈ బిల్లు చెల్లించవచ్చు. ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బు ఎలా వస్తుందంటే, ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ మొత్తం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
మీరు 900 రూపాయలకు గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేస్తే ఒక్కో సిలిండర్కు 550 కంటే ఎంత ఎక్కువ డబ్బు చెల్లించారో ఆ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 12 సిలిండర్లకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. మీరు గ్యాస్ సిలిండర్ అందుకున్న తర్వాత సబ్సిడీ మీ ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ ఏవైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.